First of all, thank you for 5,000 followers in the Instagram. నా పేరు రామ్, నా పేజ్ ఇన్ఫినిట్ ఐడియాస్ విత్ మీ. మీరు చూస్తుంటే నేను టీజర్ రిలీజ్ చేశాను, పనికిరాని పిక్చర్లు అని. ఇప్పుడు పెట్టేసుకున్నాను. I have searched so many topics lately. చాలా విషయాల గురించి మాట్లాడదాం, దేని గురించి మాట్లాడదాం అని చాలా విషయాల గురించి సర్చ్ చేశాను. బట్ రీసెంట్లీ నేను రీల్ పెట్టాను రిగార్డింగ్ సమంతా. సో దాని గురించి స్టార్ట్ చేద్దాం. I'll take every issue very light. చాలా సింపుల్గా తీసుకుంటాను. అండ్ రీల్స్ అయితే జస్ట్ ఐఎమ్ మేకింగ్ ఇట్ ఫర్ ఫన్. సో అందరూ చూసి ఎంజాయ్ చేస్తున్నారు కూడా. సో చేస్తారు, అందరూ హ్యాపీ, మనం హ్యాపీ కానీ చేస్తున్నారు. నేను అసలు ఏది పట్టించుకోను. కానీ రీల్ మీద ఒక వీడియో చేయడము అనేది ఇంకా స్ట్రేంజ్. బట్ స్టిల్ ఐ నీడ్ టు డూ. సో లెట్స్ స్టార్ట్. నేనేం పెట్టానంటే, తన డివోర్స్ టైంలో విట్టింగ్ కార్డ్ ప్లే చేసి ఇప్పుడు ఆఫ్టర్ ఎవ్రీథింగ్ సెటిల్ డౌన్ అయిన తర్వాత షీ ప్లేడ్ ఏ వైల్డ్ కార్డ్ అండ్ గాట్ మ్యారీడ్. దానికి సమంత ఇది, సమంత అది, సమంత నిప్పు, సమంత ఉప్పు, సమంత పప్పు, సఫర్డ్ అలాట్, సమంత గురించి నీకేం తెలుసు అని కామెంట్లు చాలా వచ్చాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. షీ గాట్ వెరీ గుడ్ ఫాలోవర్స్. ఫైన్. సమంత మంచిది, సమంత చెడ్డది, నాగ చైతన్య మంచోడు, నాగ చైతన్య చెడ్డోడు, నాగ చైతన్య డిచ్డ్, సమంత డిచ్డ్ నాగ చైతన్య, ఇవన్నీ పక్కకు వెళ్దాం. లెట్స్ యాక్చువల్లీ డీకోడ్ వాట్ మైట్ హ్యాపెండ్. సమంత నాగ చైతన్య ఇద్దరి కెరియర్ ఒకేసారి స్టార్ట్ అయింది అరౌండ్ 2010. నాగ చైతన్య స్టార్టెడ్ హిస్ కెరియర్ ఇన్ 2009 విత్ ద ఫిలిం జోష్. దానికి ఆయనకి బెస్ట్ యాక్టర్ మేల్ అవార్డ్, ఫిల్మ్ఫేర్ అవార్డ్ కూడా వచ్చింది. లేటర్ Samantha got introduced in Hey Maya Chesave along with Nag Chaitanya again. Josh anta baga aadaledu, but Hey Maya Chesave got through, which is a hit for both of them. So వీళ్ళు మళ్ళీ Hey Maya Chesave తర్వాత 2014 లో మనం అనే మూవీతో మళ్ళీ again they started their duo in films. Until then Nag Chaitanya worked in 100% Love, Tadaka, Dada, and he keeps on experimenting movies, experimenting films. Prati story lo something new untade, and very good selection of script, I can say. And Samantha on the other side worked with all the superstars. Hey Maya Chesave tarvata Brindavanam, tarvata Dookudu, and he worked with Vijay and so many. And ఇది ఏమందరికీ ఏం తెలియని విషయం కాదు. She worked with top heroes in Telugu and Tamil. 2013లో సమంతది జబర్దస్త్ అని ఒక మూవీ వస్తుంది సిద్ధార్థతో. At that time there were so many rumors that Samantha is getting married to Siddharth, and almost marriage వరకు వెళ్ళి they got broke up అనేది రూమర్. రియాలిటీ కీపింగ్ అసైడ్, అది పక్కకు పెడతాం. అండ్ 2011-13లో సేమ్ అట్ ద సేమ్ టైం నాగ చైతన్య దడా రిలీజ్ అయింది. అండ్ 2013లో తడాకా రిలీజ్ అయింది. దడా టైంలో దేర్ వర్ రూమర్స్ లైక్ కాజల్ అండ్ నాగ చైతన్య కెమిస్ట్రీ కూడా మూవీలో బాగుంది, అండ్ దే వర్ ఇన్ రిలేషన్షిప్ అని చాలా రూమర్స్ వచ్చాయి. ఈ రూమర్స్ గాసిప్స్ కూడా పక్కన పెడదాం. Let's see who is who. Nag Chaitanya is not a very much social guy. He doesn't post very regular in the social media, and you already know maybe ఎక్కువ ఫ్రెండ్స్ కూడా ఉండుండరు.
other side, Samantha is very much active in social media, keeps on posting pics or videos or reels, or very much actively participates in the social media. Nag Chaitanya mother is Venkatesh sister, and she got divorced with Nagarjuna. Nagarjuna Amalani marriage చేసుకున్నాడు. అండ్ నాగ్ చైతన్య మైట్ హ్యావ్ ఫేస్డ్ ఇట్. ఆయనకి ఓ ఐడియా ఉండుంటుంది రిలేషన్షిప్ ఏంటి, డివోర్స్, పార్టింగ్ వేస్, ఇవన్నీ ఆయన ఎక్స్పీరియన్స్ ఇన్ హిస్ పర్సనల్ లైఫ్. సో యాజ్ అ nepo kid, he need to prove himself. Nag Chaitanya might have worked really very hard. Nag Chaitanyaki జోష్ హిట్ కాలేదు, బట్ ఇట్ ఈస్ ఎ కల్ట్ ఫిలిం ఈవెన్ నౌ. అండ్ ఏమైనా చేసే టైంలో కూడా దే వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ దెమ్సెల్స్, నాగ్ చైతన్య అండ్ సమంత. సో ఇద్దరి వే ఆఫ్ థింకింగ్ ఒకటేలాగా ఉండేది, బట్ దే మైట్ నాట్ బీ ఇన్ రిలేషన్ అట్ దట్ టైం. నార్మల్ రిలేషన్, నార్మల్ సెలబ్రిటీ, నార్మల్ యాక్టర్స్ లైఫ్ అయి ఉండాలి. Later on, Samantha dated Siddhartha, and as per rumors, and broke up around 2014 or 15 maybe. At that time, parallelly, she might be friends with Nag Chaitanya, or ఈ టైం ఫ్రేమ్ మనకు తెలియదు వాళ్ళు ఎప్పుడు కనెక్ట్ అయ్యారు, ఎప్పుడు లవ్ చేసుకున్నారు, ఎప్పుడు. We really don't care. దాని గురించి కూడా పక్కన పెడదాం. Finally, they got married in 2017 privately in some resort. So here, if we observe, ఏమైనా చేసేవి అప్పుడు వీళ్ళ మధ్యలో లవ్ ఉండదు, మనంతో స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఆటోనగర్ సూర్యలో మేబీ దే గాట్ క్లోజ్, లేటర్ ఆన్ దే గాట్ మ్యారీడ్, అండ్ దాని తర్వాత మజిలీ వచ్చింది మూవీ ఆఫ్టర్ ది వెడ్డింగ్. 2021, 4 years after their marriage, they got separated, and Nag Chaitanya, Shobita got married in 2024. Samantha got married to Raj recently. అంత బాగానే ఉంది కదా? బాగాలేదు. ఇప్పుడు సమంత అక్క గురించి మాట్లాడుకుందాం. సమంత అక్క సోషల్ మీడియాలో చాలా పోస్టులు పెడుతుంది అన్నమాట. చాలా పోస్టులు పెడితే చాలా నెగిటివిటీ కూడా వస్తుంది, చాలా కామెంట్లు వస్తాయి. సో సమంత అక్క దగ్గర పైసలు ఉన్నాయి. సమంత అక్కకి ఏం ఆలోచన వచ్చిందంటే, ఓ టీం పెట్టుకుందాం. ఓ టీం పెట్టుకొని ఈ నెగిటివిటీ ఎక్కడెక్కడైతే వస్తుందో దాన్నంతా తీసుకుంటూ, బ్లాక్ చేసుకుంటూ, లేదా వాటికి రిప్లైలు ఇచ్చుకుంటూ, వాళ్ళని కామెంట్లు చేసుకుంటూ, వాళ్ళని ఏదో ఒకటి చేసి నోరు మూపియడము, ఇట్లాంటివి చేద్దాము అనేది సమంత అక్క స్ట్రాటజీ అన్నమాట. సో ఈ స్ట్రాటజీని పిఆర్ స్ట్రాటజీ అంటారు. ఇక్కడ ఈ పిఆర్ వాళ్ళు ఏం చేశారంటే, ఈ చిరుత సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం పాప సార్, పాప అలా కూర్చుంది సార్ అని అంటాడు కదా. సో అట్లా భజన చేస్తూ ఉంటారు అన్నమాట. పాప కూర్చుంది, పాప తగ్గింది, పాప తొమ్మింది, పాప నిలబడింది. సో ప్రతి ఒక్కటి భజన చేస్తానే ఉంటారు అన్నమాట. సో వీళ్ళు మొత్తము చేసే హైప్ ఎట్లా ఉంటుందంటే, ప్రపంచం మొత్తం నా చేతి కిందనే ఉంది ఇప్పుడు, నేను ఏదంటే అది, నేను ఏది చెప్తే అది అనేలాగా వీళ్ళు లేపుతారన్నమాట. సో లేపిన తర్వాత సమంతకు ఊకుంటుందా? ఊకోదు. సమంతక్క ఏం చేస్తుంది? సమంతక్క నేను పెద్ద ఫిలాంథ్రపిస్ట్, ఇప్పుడు నేను పెద్ద విమెన్ రైట్ యాక్టివిస్టు, నేను పెద్ద ఫెమినిస్టు అని భజన చేయించుకుంటుంది అన్నమాట. సో ఈ భజనలో భాగంగా ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ చేస్తే వాళ్ళని టార్గెటెడ్గా మూసేయడము, లేదా వాళ్ళని పక్కకు తప్పించడము, లేదా మొత్తం పాజిటివిటీ ఉండేలాగా చూసుకోవడము ఈ పిఆర్ టీము చేసే పని అన్నమాట. ఇప్పుడు వీటితోనే నీకు వచ్చిన బాధ ఏందిరా, ఇప్పుడు దీనివల్ల నీకు కలిగిన నష్టం ఏందిరా బాబు అని అంటే చెప్తాను. మహేష్ బాబు
చేస్తుందంటే ఒక కామెంట్ పెడుతుంది, డీప్లీ రిగ్రెసివ్ అని ఒక కామెంట్ పెట్టి హల్చల్ చేస్తుంది మొత్తం. మహేష్ బాబు ఈజ్ అ సూపర్ స్టార్. ఆయనకున్న ఫ్యాన్ బేస్ ఓ రేంజ్లో ఉంటుంది. అండ్ నీకు ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చిన స్టార్ ఆయన, ఫస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నీ కెరియర్లో ఇచ్చిన స్టార్ ఆయన. నువ్వేం చేస్తావు? డీప్లీ రిగ్రెసివ్ అని కామెంట్ పెట్టేస్తావు. ఇక్కడ కీర్తిశనన్ పూర్తిగా కాళ్ళు పట్టుకోవడం అది ఇది కూడా ఏం చేయదు. బాహుబలిలో కట్టప్ప అని సత్యరాజ్ ప్రభాస్ కాళ్ళు తీసి నెత్తి మీదనే పెట్టుకుంటాడు. అప్పుడు ఈ అక్క ఏం చేస్తుంది? ఏం చేయదు. రమ్యకృష్ణ అనుష్క కాళ్ళు పట్టుకుంటుంది. అప్పుడే అక్క ఏం చేస్తుంది? ఏం చేయదు. అక్కకి ఇంకా నేను అయిపోయినా, ఫుల్ ఫెమినిస్ట్ అయిపోయినా, ఇప్పుడు ఫిలాంథ్రఫిస్ట్ అయిపోయినా, లేడీ ఓరియంటెడ్ టామ్ బాయ్ క్యారెక్టర్, విమెన్ సెంట్రిక్ లేడీ ఓరియంటెడ్ సినిమాలు తీయాలి నేను అనిపించి మెల్లగా యూటర్న్ తీస్తుంది. దాని తర్వాత ఏం చేస్తుంది? మెల్లగా యశోద తీస్తుంది. దాని తర్వాత మెల్లగా ఏం చేస్తుంది? శాకుంతలం తీస్తుంది. తీస్తే సరిపోదుగా, హిట్ కావాలి. హిట్ కావాలంటే ఏం చేయాలి? ఏడు యశోద ఇంటర్వ్యూగా 7, శాకుంతలం ఇంటర్వ్యూగా 7, నన్ను హైప్ కావాలన్నా 7 వేస్తే ఇంకా మన పిఆర్ టీము దాన్ని లేపి 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 నాగ చైతన్య ఇట్లా చేసిండు, నాగ చైతన్య మోసం చేసిండు, నాగ చైతన్య లైఫ్ ఖరాబ్ చేసేసిండు, స్పాయిల్ చేసేసిండు, ఈమె హార్ట్ బ్రేక్ అయిపోయింది, బాధపడి ఏడుస్తుంది, ఇంత బాధల్లో తట్టుకోలేకపోతున్నాము, స్టార్ట్ ఏంది భజన. కానీ పిఆర్ టీంకి తెలియనిది ఏంటంటే మన టాలీవుడ్ ఫ్యాన్స్ సంగతి. వాళ్ళందరికన్నా జాదుగాళ్ళు. ఈ ఏడిస్తే టికెట్లు దిగవుగా, సింపతితో ఓట్లేసారేమో, సింపతితో సినిమాని హిట్ చేయరు. ఏమైంది? ఒకటి ఫ్లాప్ అయింది, దాని వెనకాలనే ఇంకోటి ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయిన తర్వాత అక్క ఫిలాంథ్రఫీ ఎడిషన్లో అనదర్ ఎడిషన్ డైరెక్షన్లోకి వచ్చేస్తుంది. డైరెక్షన్లో శుభం సినిమా తీస్తుంది, హిట్ అవుతుంది, సంతోషం. కానీ ఈ పిఆర్ టీము నాగ చైతన్య శోభితాని పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళు ఎంత పడుతుంది? ఇవన్నీ నువ్వు చూసినావా అంటే ఇవన్నీ మీకు కూడా కనబడతాయి. ఇఫ్ యూ జస్ట్ కనెక్ట్ ద డాట్స్, మీకు అర్థం కావాలంతే. మీరు జస్ట్ ఆహాలో శామ్జామ్ అని నాగ చైతన్య సమంతది ఎపిసోడ్ ఉంటుంది, ఒకసారి అది చూడండి. వీళ్ళిద్దరికి అసలు మ్యాచే కాదు, వీళ్ళిద్దరి వర్డ్స్ వేరే అని మీకు అది చూస్తే ఈజీగా అర్థమైపోతాయి. వీళ్ళు ఎప్పుడో 1 yearలోనో 1 monthలోనో విడిపోయే క్యాండిడేట్సే అని ఆ ఎపిసోడ్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఇఫ్ యూ సీ నాగ చైతన్య ఇంటర్వ్యూ రీసెంట్లీ ఆన్ హిస్ ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ దిస్ డివోర్స్ అండ్ ఆల్, అంటే స్పెసిఫిక్గా దాని గురించి ఏం చేయలేదు, బట్ అది కూడా ఉంటుంది ఆ ఇంటర్వ్యూలో. మీరు దానిలో చూస్తే that anchor or interviewer will keep on asking questions regarding PRT. PR ఇట్లా, PR అట్లా, PR ఎందుకు? Samantha has a well nourishing PR team. మరి నీకేమైంది? నువ్వెందుకు మెయింటైన్ చేసుకోలేకపోతున్నావు అని ఇండైరెక్ట్గా అడిగినట్టు ఉంటుంది ఆ క్వశ్చన్స్ ప్యాటర్న్. అరే నిజమే కదా, మరి నా చైతన్య ఎందుకు పిఆర్ టీమ్ పెట్టుకోలేదు అని మీకు కూడా క్వశ్చన్ రావచ్చు. పోస్ట్లే చేయను ఏం హైప్ చేస్తారు వీళ్ళు. సో అక్కడ పిఆర్కి ఛాన్సే లేదు, పిఆర్ టీమ్కి ఛాన్సే లేదు.
ఏంటా బాబు అసలు వీటి వల్ల నీకు వచ్చిన బాధ ఏంది, నీకు వచ్చిన నష్టం ఏంది అంటే, ఒక ఉమెన్ని అంత డెరోగేటరీగా అడ్రస్ చేస్తుంటే నువ్వు సైలెంట్ ఎందుకుంటావు? యూ వుడ్ హ్యావ్ కేమ్ అవుట్ అండ్ యూ వుడ్ హ్యావ్ సపోర్టెడ్, ఓకే అట్లా చేయొద్దు, అట్లా కావద్దు అని. అండ్ వన్ ఆఫ్ యువర్ టీమ్మేట్స్ మేడ్ దోస్ అలిగేషన్స్. ఇదొకటి. Nag Chaitanya and Shobita silently struggled and faced these remarks, comments or something, whatever. They know they already prepared. But still you would have come out and you would have silenced all those derogatory comments and all. But still you have chosen to stay calm and stay away. Okay? ఇది అయిపోయింది. ఇప్పుడు నాగ చైతన్య సమంతకి మధ్యలో ఉన్న డివోర్స్ రీజన్ సమంత అయి ఉండొచ్చా, నాగ చైతన్య అయి ఉండొచ్చా అని పక్కన పెడితే, నాగ చైతన్య రిలేషన్ నాగ చైతన్యకు అది డివోర్స్ తర్వాత చేసిండా, డివోర్స్ ముందు చేసిండా, అది వేరే విషయం. సమంత రిలేషన్షిప్ సమంతకు ఉంది. డివోర్స్ ముందు చేసిందా, డివోర్స్ తర్వాత చేసిందా, అది వేరే విషయం. బట్ సింపతి మోస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ హ్యాస్ బీన్ టేకన్ బై సమంత. ఇది మాత్రం అందరికి తెలిసిన విషయమే. అండ్ వన్స్ అంత సైలెన్స్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందాం, అప్పుడు ఏం అవ్వదు అని అక్క ప్లాన్డ్గా శారీలు డిజైన్ చేసుకున్నంత ప్లాన్డ్గా మ్యారేజ్ డిజైన్ చేసుకుంది. కానీ అది బ్యాక్ ఫైర్ అయింది. అందుకే ఎన్ని డబ్బులున్నా ఏం చేసుకున్నా ఎవరి కంట్లో వాళ్ళు ఏలు పొడుచుకోవడమే అవుతుంది తప్ప వేరే ఏముండదు. సో ఫైనల్లీ ద ట్రూత్ హ్యాస్ కమ్ అవుట్. ఇక్కడ ఎవరు అంత శుద్ధ ఊసలు ఏం కాదు. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి ఇష్యూస్ వాళ్ళకుంటాయి, ఎవరి రిలేషన్స్ వాళ్ళకుంటాయి. బట్ ఎర్రి పాపాలు అయ్యింది జనాలు. నేనెందుకు ఈ వీడియో చేశాను, ఈ మీమ్ వేసానంటే, అఫ్ కోర్స్ ఐఎమ్ ఏ మీమర్. నేను ప్రతి దాన్ని మీమ్ చేయొచ్చు. నేను చేయకపోతే ఇంకొకటి చేస్తాడు. సరే అది కూడా పక్కకు పెట్టినా కూడా నేను ఈ మీమ్ వేసిన తర్వాత దీని కింద కామెంట్లు చూసిన తర్వాత అర్థమైంది నాకు ఈ పిఆర్ టీమ్ ఎంత జనాలని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది, ఎంత ఎర్రి పాపాలని చేసింది. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు నచ్చితే ఓ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్. నేను చెప్పొచ్చేది ఏంటంటే, హీరో అయినా హీరోయిన్ అయినా నచ్చితే ఓ సినిమాకి పో. అది కూడా టీజర్ నచ్చితేనే, టీజర్ ట్రైలర్ నచ్చితేనే సినిమాకి పో. లేదా టీవీలో వస్తేనో ఏదైనా ఓటీటీలో వస్తేనో చూడు. అంతే, అక్కడికే ఉంచుకో. నేను డై హార్డ్ ఫ్యాను, ఆమె అట్లా అయింది, ఈమె ఇట్లా అయింది, వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఏమైందో ఏం జరిగిందో మనకు తెలియనప్పుడు, మనకు అవసరం లేనప్పుడు మనం పట్టించుకోవద్దు. అది మ్యాటర్. బాయ్.